సుమంత్ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అలాగే శివాజీ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అమ్మో మంగపతికి మైక్ మనం ఇవ్వద్దు, విసిరి నా మీద కొట్టినా కొడతారు. సుమంత్ గారు ఎలా ఉన్నారండి? Very fine. How are you? I'm fine అండి. హ్యాపీ 30th anniversary of ETV to both of us. Oh yeah. To all of us. Happy anniversary. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముఖ్యంగా నేనైతే 30 years ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. 20th anniversary చేశాను, 30th anniversary చేశాను. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మైక్ కూడా నేనే అందుకునేదాన్ని, ఇప్పుడు అమ్మాయి వస్తుంది మైక్ అందుకోవడానికి, అంతే తేడా. ఓకే, సో సుమంత్ గారు వన్ క్వశ్చన్ అండి. యూ లైక్ యువర్ పర్సనాలిటీ, ఐ లైక్ మై పర్సనాలిటీ. నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, మీ క్యారెక్టర్ మీకు చాలా ఇష్టం. అయ్యో నా పర్సనాలిటీ నాకు ఇష్టం లేదండి, మీ పర్సనాలిటీ నాకు బాగా ఇష్టం. అబ్బా, అయితే మీకు ఇవాళ ఒక అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఎవరితోనైనా స్వాప్ చేసుకునేటువంటి అవకాశం మనకి దొరికినట్టయితే మీరు ఎవరితో క్యారెక్టర్ స్వాప్ చేస్తారు? కావాలంటే నేను 2 ఆప్షన్స్ ఇస్తాను మీకు. చెప్పండి. ఏ నాని, బి రాజమౌళి. అంటే నేను స్వాప్ చేస్తే ఆ టాలెంట్ కూడా నాకు వచ్చేస్తుందా? అంతే, మొత్తం క్యారెక్టర్ అంతా వచ్చేస్తుంది ఫుల్. అయితే సారీ నాని, రాజమౌళి గారిని సెలెక్ట్ చేసుకోవాలి ప్లీజ్. సారీ బ్రదర్, సారీ నాని. బెస్ట్ చాయిస్. ఎందుకంటే యూ కెన్ మేక్ అ ఫిల్మ్ విత్ నాని. ఎగ్జాక్ట్లీ, నేను అలాగే క్యాల్కులేట్ చేశాను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారిని మేము ఎప్పుడైనా సరే వేదికల మీద చాలా సీరియస్ స్పీచ్లు ఇవ్వగా విన్నాం. ఈరోజు మేము వేరే కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. ఉషా కిరణ్ సంస్థ నిర్మించినటువంటి చిత్రాల్లో మీకు ఇష్టమైనటువంటి సినిమా ఏది? ఏది కాదు అని అడగండి. ఓకే, ఏది కాదు, ఏది కాదు. కిరణ్ గారు, ఈరోజు శైలజ గారు వచ్చినట్లు లేరు ఇంకా. సో శైలజ గారికి ఒక పాట మీరు డెడికేట్ చేయాలి అంటే ఏ పాటని డెడికేట్ చేస్తారు? పక్కనే ఉన్నారు కదా సార్, పంచదార బొమ్మ ఇచ్చేయండి. సార్ కొంచెం ఆంగ్ల పిచ్చి ఉన్నవాడిని. ఓకే సార్, అయితే యా, ఏదో ఒక కెనీ రాజర్స్ అని ఆ సాంగ్ ఒకటి ఐ డెడికేటెడ్ ఫర్ హర్. సార్ మాలాగా అసలు సబ్ టైటిల్స్ కూడా చదవడం సరిగ్గా రాని వాళ్ళకి ఒక్కసారి ఆ లైన్ ఏమైనా చెప్తారా? మీరు బహుభాషా కోవిదులు, మీకేంటండి? ఊరికే బిల్డప్ ఇస్తూ ఉంటాను సార్, నిజంగా నాకు ఆయన ఎవరో తెలియదు సార్. అండ్ అలాగే మీ నాన్నగారు మీతో అనేక అంశాలని చర్చించి ఉంటుంటారు. వాటిలో ఎప్పుడైనా హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, బికాజ్ మేము ఎప్పుడు విన్నా సరే వీ హ్యావ్ లిసన్ టు రామోజీరావు గారు స్పీచెస్, కాబట్టి ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన ఏదైనా విడమర్చి చెప్పాలన్నా, కోప్పడి చెప్పాలన్నా కూడా చక్కగా మధ్యలోనూ చివరిలోనూ 1-2 చెణుకులు బెణుకులు ఉండేవి. దాంతో మా కీళ్ళ అరుపులు ఉండేవి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఓకే, ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని, అతి గారు నమస్కారం అండి, చైతన్య గారు నమస్కారం, జీవన్ గారు నమస్కారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ని నేను కలవబోతున్నాను. బాబు మోగ్లీ, నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఇంట్లో చూసుంటావు. మిస్టర్ మోగ్లీ, మీరు పైన చెట్టు నుంచి కిందకు వచ్చేసారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. KGF లో హీరో వాళ్ళ అమ్మకి బోలెనంత బంగారాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు మీ అమ్మ కోసం ఏం తీసుకొస్తావు? ఒక మంచి కోడల్ని తీసుకొస్తామా. మంచి కోడల్ని తీసుకొస్తావా? తీసి తెచ్చావా ఏంటి ఇప్పుడు? లేదు కదా, ఇప్పుడే కాదు, టైం ఉంది దానికి ఇంకా. ఓకే, మీ అమ్మలో నీకు నచ్చనటువంటి విషయాలు చెప్పు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇప్పుడు మీ అమ్మలో నచ్చినటువంటి విషయాలు నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఇది కొంచెం టైం తీసుకోవాలి, మరి నాకు టైం కావాలి. దీనికి టైం కావాలా? సరే నాన్న, వాట్సాప్లో పంపించు నాకు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హాయ్ నిధి. రాజా సాబ్, కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మేము మీ మొత్తం లాంగ్ గౌన్ అంతా చూడాలనుకుంటున్నాం, అందుకని. చాలా టైట్. అది కాదు విషయం, లైటింగ్ ఇక్కడికే కరెక్ట్గా ఉందంట, అందుకని. సో మీ పేరులోనే నిధి ఉంది కదా, బట్ వాట్ ఇస్ ద రియల్ వెల్త్? లవ్. జెన్యూన్ ఆన్సర్. లవ్. నాకు లవ్ అంటే చాలా కావాలి. నాకు మాత్రం వద్దా ఏంటి? దాంతోపాటు ఈ ప్రోగ్రామ్కి చెక్ కూడా కావాలి. లవ్, సినిమా, మంచి సినిమా అన్ని. ఎస్, అన్ని కావాలి. చాలా కష్టమైన క్లిష్టమైన ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ఓకే, మీరు ఇటు హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు, అటు రాజాసాబ్లో ప్రభాస్ గారితో యాక్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో మీకు ఎవరితో మీ కెమిస్ట్రీ చాలా బాగుందని అనిపించింది? అందరూ ఈ క్వశ్చన్ అడుగుతారు నాకు. అడుగుతారా? అవును, అందరూ ఇదే క్వశ్చన్, అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే క్వశ్చన్. మై ఆన్సర్ ఇస్ ఐ చూస్ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ బోత్ ఆఫ్ దెమ్ చూస్ మీ ఫర్ దేర్ ఫిల్మ్, సో బోత్ ఆఫ్ దెమ్. అలా బోత్ ఆఫ్ దెమ్ చూస్ చేయడానికి నేను ఒప్పుకోను. ఓకే, మీరు ఆన్సర్ చేయాలి ఇప్పుడు. మీకు యూ చూస్ వన్ బికాస్ నేను ఐ కుడ్ నాట్ ఆన్సర్ ఇట్, సో మీరే ఆన్సర్ చేయాలి.
ఓకే, సో హరిహర వీరమల్లు ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి నేను ఫస్ట్ ఆ ప్రీ రిలీజ్ చేస్తాను, ఆ తర్వాత రాజాసాబ్ చేస్తాను. ఓకే. డిసెంబర్లో చాలా స్మార్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ నిధి. Thank you, లవ్ thank గురించి చెప్పారు. హ్యావ్ యూ ఫౌండ్ ద ట్రూ లవ్ ఇన్ యువర్ లైఫ్? సినిమా. అమ్మా అమ్మా, చిన్న వయసులోనే చాలా ఎదిగావమ్మా. ఇట్రా. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మా. Thank you, thank ఇంతకన్నా నేను ఇంకేం అడగదలుచుకోలేదు.